రాజు భట్ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేయటం అనేది ఒక కీలకమైనది. అంటే మెడిసిన్స్కి సంబంధించి నేరుగా ఇందాక మేడం అన్నారు ఈ ఓటీసీ అని ఒక లిస్ట్ ఉంటుందని. అంటే ఆ లిస్ట్ కానివి కూడా మందుల షాపుల్లో వాళ్ళు ఇస్తున్నారు. అలానే ఇప్పుడు మన పబ్లిక్ని కూడా తప్పు పట్టాలి. ఎందుకంటే పబ్లిక్ కూడా హర్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ నాకు వచ్చింది, నేను దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఒక ట్యాబ్లెట్ వాడితే తగ్గిపోద్ది, రేపొద్దున నాకు ఇది ఇలాగ అలవాటు అయిపోయింది. కానీ అవి కొన్నిసార్లు డేంజర్ అవుతున్నాయి. అంటే ఈ చెకింగ్ సిస్టమ్ కానీ అలాగే ఈ డాక్టర్స్ దగ్గరికి వచ్చే మెడికల్ ఏజెంట్స్ ఇచ్చే కొన్ని ఇది మా కంపెనీ మెడిసిన్ అంటే కొందరు డాక్టర్ ఫ్రీ శాంపిల్ ఇది మీరు వాడండి అని ఇస్తుంటారు. ఇలాంటి వాటి విషయంలో ఎలాంటి కేర్ ఉండాలి? సో గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, అందరికి డాక్టర్ గారు కూడా గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ మెడిసిన్స్ దానికి రిక్వైర్మెంట్స్ అన్నది. సో మా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టోటల్ గా బ్లేమ్ ఏం చేస్తున్నా డాక్టర్ అరెస్ట్ చేశారు, చాలా అన్యాయం అది. ఓకే అండి, అరెస్టెడ్ డాక్టర్ ఫర్ వాట్ రీజన్ ఈస్ బీయింగ్ అరెస్టెడ్? ఫర్ ప్రిస్క్రైబింగ్. అండ్ డెఫినెట్లీ హీ హాస్ ద రైట్ టు ప్రిస్క్రైబ్ బికాస్ ద మెడిసిన్ ఇస్ అవైలబుల్ ఉన్నప్పుడు అతను డెఫినెట్లీ ప్రిస్క్రైబ్ చేస్తాడు డాక్టర్. తప్పేమో దానిలో. డాక్టర్ ఈస్ నాట్ అథారిటీ టు చెక్ ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్, ఎంత ఉంది దానిలో, ఎలా చేస్తారు ఏంటి ఆయన సంబంధం లేదు. డ్రగ్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటే అది డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చే తర్వాత వచ్చింది. ఇచ్చిన తర్వాత ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ప్రిస్క్రైబ్ అండ్ దే కెన్ రైట్. అయితే ఇప్పుడున్న మన సమస్య ఈ కాఫ్ సిరప్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇంటర్నేషనల్ గా జరిగినప్పుడు కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే మాత్రమే హ్యూ అండ్ క్రై ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇష్యూ ఉంది అనుకోండి, ఇంకో 3 months తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోరు, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది, దీన్ని మర్చిపోతారు. సో దీనిలో ఏంటి, గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఈరోజు జరిగిన పరిస్థితి. ఏది కారణం చెప్తాను. అది ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉంది. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా తప్పులు ఏమన్నా చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండేది. ఈ రోజు ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ ఎకానమీ రావాలి, మా దగ్గర ఫ్యాక్టరీలు రావాలి, అందరూ వచ్చి తయారు చేయాలని చెప్పేసి విచ్చలవిడిగా లైసెన్స్లు వితౌట్ ఈవెన్ ఎనీ ఇన్స్పెక్షన్ ఇచ్చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ఎన్నో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ లో చాలా అమెండ్మెంట్స్ కూడా చేశారు. అంటే శిక్షలు పడే అన్ని కూడా తీసేసి ఇప్పుడు ఏం శిక్షలు లేవు. ఈ రోజు డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, అతనికి శిక్ష పడాలి. యాక్చువల్గా ఇక్కడ డాక్టర్ది తప్పు కాదు, పేషెంట్ది తప్పు కాదు, రిటైలర్ది కూడా తప్పు కాదు. ఇట్స్ ఓన్లీ ఏ మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్, అతని మీద అనేది శిక్ష అనేది ఉండాలి. సో ఇక్కడ ఇది కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రభుత్వము డ్రగ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. మనకున్న భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే డ్రగ్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్ స్ట్రెంథ్, దే డోంట్ హ్యావ్, సిబ్బంది లేరు, ఇంత ఇన్స్పెక్షన్ వాళ్ళు చేయలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. గవర్నమెంట్ కొన్ని ఇనిషియేట్ తీసుకొని డ్రగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసి ఇన్స్పెక్షన్ ఫ్యాక్టరీస్ మీద బాగా ఎఫికస్ గా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రానిరావు. ఒక డ్రగ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ప్రతి మెడికల్ షాప్ కి పోయి ఇన్స్పెక్ట్ చేయడం అంటే చాలా కాని పని. ఎన్నో మెడికల్ షాప్స్ ఉన్నాయి, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఇన్స్పెక్ట్ చేయడం చాలా ఈజీ. రెండోది ల్యాబ్ టెస్టింగ్స్ చాలా తక్కువనే మన భారతదేశంలో. ఈవెన్ మనం ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక డ్రగ్ పంపించి టెస్ట్ చేయించాలి, మళ్ళీ పై తీసుకురావాలనుకో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బై దట్ టైం హార్మ్ జరిగిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ టేక్ దట్ మెజర్స్. ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంథెన్ చేసి మ్యానుఫ్యాక్చరర్స్ మీద ఎక్కువ నిఘా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ రోజు జిఎంపి అని చెప్పి ఉంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఇది మ్యాండేటరీ ఫర్ ఎనీ కంపెనీ. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలన్నా, మన భారతదేశంలో మార్కెట్ చేయాలన్నా అది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మందు దానిలో ఎలా వెళ్ళింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవును. సో ఇది వెరీ సీరియస్ ల్యాబ్స్, మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ టు బి డెఫినెట్లీ పనిష్డ్. సో యూ కెనాట్ బ్లేమ్. మీరు చెప్పినట్టు ఓటీసీ ఉంది, తలనొప్పికి అంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఆ మెడిసిన్స్ ఓటీసీ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ ఇఫ్ పేషెంట్ ఆ ఓటీసీ పర్టికులర్ మందులే. కానీ మన దగ్గర ఏంటంటే ఓటీసీ అనేది కాకుండా అన్ని మందులు కూడా ఇచ్చేస్తుంటాం. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో ఓటీసీ అనేది దాన్ని ఉండొచ్చు, దట్ ఇస్ నాట్ ఇష్యూ, బట్ ఇట్ కెనాట్ బి ఫర్ ఆల్. ఇప్పుడు నాకు తలనొప్పి అన్నారు, మీరు చెప్పారు, సరే ఆ తలనొప్పికి అంటే పారాసిటమాల్ ఇచ్చారు, ఓకే. కానీ తీసుకోపోయి వేరే మందులు ఇస్తే, ఇప్పుడు హెడేక్ అని సారిడాన్ అని వస్తుంటుంది యాడ్ లో. అవును. సో దట్ ఈస్ ఓటీసీ, దట్ కెనాట్ బి ప్రిస్క్రైబ్. సో సారిడాన్ మీరు తీసుకుని వేసేసుకుంటారు, దట్ ప్రాబ్లం లేదు. అది మీకు పడకపోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్ మే కాజ్ ప్రాబ్లమ్ టు యూ, ఎందుకంటే ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ టు సమ్ ఇండివిజువల్స్. సో అది మీకు కావచ్చు. కాబట్టి ఓటీసీలో ఈవెన్ పబ్లిక్ కూడా
they should try to avoid OTC medicines. They should Right. go to a doctor whenever they have problem. It is a small or a major one. రైట్. పోతే they have better quality. ఓకే, గ్రేట్ గారు. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది, ఇప్పుడు సరే డాక్టర్ది తప్పు లేదు, ఆల్రెడీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చింది, ఆయన ప్రిస్క్రైబ్ చేశాడు, పిల్లలు ప్రాణం మీదకి వచ్చింది. ఇది అంటే మరి ఇప్పుడు ఎక్కడ దీనికి చెక్ పాయింట్ ఉండాలి? ఎందుకంటే పబ్లిక్ ఇంత లార్జర్ సెన్స్లో ఆలోచిస్తున్నప్పుడు చాలా ఈజీగా మందులు కొనటం, మందుల షాపులు అందుబాటులో ఉండడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు, తర్వాత షర్మిలా గారు చెప్పారు, ఇలాంటి కారణాలు ఇలాంటి లక్షణాలు ఉంటే ఈ సమయంలో ఈ విధంగా కన్సల్ట్ అవ్వాలని. కానీ పబ్లిక్ లార్జర్ సెన్స్లో ఎంత వైజ్గా ఆలోచిస్తారనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అయితే ఎడ్యుకేటెడ్ కానీ ఎవరైనా ఇప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్, మెడికల్ షాప్ ఉంటుంది, పెద్ద షాపు, సరే బాగుంటుంది ఇతను కాన్ఫిడెన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్తారు, ఒక డాక్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ డాక్టర్ మాకు చూపెడతాడు అని చెప్పేసి. సో ఇవన్నీ న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకు? ప్రాబ్లం ఇక్కడ డాక్టర్ తో కాదు, అటు మెడికల్ షాప్ తో కాదు, ఇక్కడ పేషెంట్ తో కాదు. ప్రాబ్లం వచ్చేది మ్యానుఫ్యాక్చర్ నుంచి. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటి వరకు కూడా ఫార్మా ఇండస్ట్రీలో మనం చూసుకున్నప్పుడు అన్ని ప్రాబ్లంలు కేవలం మ్యానుఫ్యాక్చర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ వచ్చాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో అసలు కంట్రోల్స్ అనేది లేవు. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. గవర్నమెంట్ దీన్ని ఏం చేస్తుందంటే ఈజీగా వదిలేస్తుంది. అంటే ఇప్పుడు ఏదో పప్పులు బియ్యంలో మామూలు ఏదో చేసినట్టుగానే దాన్ని వదిలేస్తాం. వీడి చేసుకుంటాడులే, వీడికి ఎందుకని. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఒక బ్రాండ్ చేయాలంటే వాడు హీ హాస్ టు టేక్ ది పర్మిషన్, అప్రూవల్, ఆ బ్రాండ్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ బ్రాండ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ముందు అసలు ఆ కంపెనీ ఉందా లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా సార్లు చూసాం, ఇంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు వాళ్ళు. ఇంట్లో చిన్న మెషిన్ పెట్టుకొని దానిలో కాఫ్ సిరప్ లేదా ఇంకో సిరప్లు, టానిక్ తయారు చేసి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. దానికి బ్రాండ్ పేరు ఎట్లా వస్తుంది? అంటే ఈరోజు వితౌట్ ఇన్స్పెక్షన్ అన్ని మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు. సో దీనికి ప్రభుత్వం ఒకటే కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వం చేయకుండా ప్రతి దాన్ని వచ్చినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద రాయడం అంటే పద్ధతి కానే కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఈస్ టోటలీ నెగ్లెక్టింగ్ ఇట్. ఆ నెగ్లెక్షన్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఒక చాలా మంచి యాక్ట్ మన భారతదేశంలో. ఈ యాక్ట్ చాలా ఎఫికసీగా ఉండింది. మన వాళ్ళు అంతకుముందు తయారు చేసిన వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా దీన్ని, ఒక మ్యానుఫ్యాక్చర్ భయం ఉండేది, నేను ఒకవేళ తయారు చేస్తే ఏదన్నా జరిగితే నాకు ఈ శిక్ష పడుతుంది అని. ఇప్పుడు ఆ భయం అనేది లేదు. హీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. మ్యానుఫ్యాక్చర్ ఈస్ వెరీ సేఫ్ టుడే. ఎఫెక్ట్ ఎవరికి అవుతుందంటే పబ్లిక్ కి, డాక్టర్ కి, కెమిస్ట్ కి, హూ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ క్రైమ్ గవర్నమెంట్ ఈస్ అలోవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిఫార్మ్స్. అందరికి ఈజ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి అందరూ మా రాష్ట్రానికి రావాలని చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు రావటాన్ని మనం ఆహ్వానించాలి. కానీ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ విజిలెన్స్ ఉండాలి. మ్యానుఫ్యాక్చర్ కరెక్టా కాదా, బ్రాండ్ కరెక్టా కాదా, వస్తున్న మెడిసిన్ ఏంటి, కలుపుతున్న మీకు ల్యాండ్ ఇస్తా, వాటర్ ఇస్తా, కరెంట్ ఇస్తా, అన్ని ఫ్రీగా ఇస్తా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్టం వచ్చి చేసుకొని వదిలేస్తాం మనం. కరెక్ట్ కాదు, అక్కడ కూడా ఉండాలి. చెక్ చేయండి. ఎవ్రీ బ్యాచ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది ఫ్యాక్టరీ షుడ్ బి క్లినికల్లీ టెస్టెడ్ బై ది గవర్నమెంట్. ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. చెక్ చేయడం లేదు, అది చేస్తే సరిపోతుంది.